హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఈరోజు మనం కంటెంట్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. కంటెంట్ మార్కెటింగ్ అనేది ఒక నిర్దిష్టమైన కస్టమర్స్ని ఆకర్షించడం, ఒక నిర్దిష్టమైన కంటెంట్ని రూపొందించడం, ఒక నిర్దిష్టమైన కంటెంట్ని వ్యూహాత్మకంగా రిలీజ్ చేయడం, ప్లస్ దాన్ని డెవలప్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, తద్వారా కస్టమర్స్కి ఆ బ్రాండ్ యొక్క అవగాహన కలిగించడం, లాయల్టీ కస్టమర్స్ని ఆ బ్రాండ్కి తయారు చేయడం, అలాగే కస్టమర్స్ని ఇండైరెక్ట్గా కొనమని చెప్పే విధానాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు అది వెబ్సైట్లో ఉండొచ్చు, బ్లాగ్లో ఉండొచ్చు, వీడియోలో ఉండొచ్చు, ఆడియోలో ఉండొచ్చు, అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండొచ్చు, లేదంటే ఇమేజ్లో ఉండొచ్చు, మీమ్స్లో ఉండొచ్చు, ఆడియో అంటే పోడ్కాస్టింగ్లో ఉండొచ్చు, ఆడియో మార్కెటింగ్లో ఉండొచ్చు. ఈ ఆడియో పోడ్కాస్టింగ్ అనేది ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్లో ఉండొచ్చు. ఇలా ఉంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తూ, ఆ బ్రాండ్ మీద అవగాహన కలిగిస్తూ, ఆ బ్రాండ్కి లాయల్టీ కస్టమర్స్ని తయారు చేస్తూ, ఆ బ్రాండ్ యొక్క సేల్స్ని పెంచగలిగేదే కంటెంట్ మార్కెటింగ్. ఇప్పుడు నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కంటెంట్ మార్కెటింగ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. తద్వారా కూడా ఎక్కువ లాయల్టీ కస్టమర్స్ని తయారు చేయడానికి ఫెసిలిటీ పెరిగిందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డాక్టర్స్ని టార్గెట్ చేసి మార్కెటింగ్ చేయాలనుకోండి, అందులోనూ హైదరాబాద్ డాక్టర్స్ని టార్గెట్ చేసి మార్కెటింగ్ చేయాలనుకుంటే, డాక్టర్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది మీరు తయారు చేసి డాక్టర్స్ని అట్రాక్ట్ చేయడానికే యాడ్స్ అనేది క్రియేట్ చేసి, యాడ్ ఇమేజెస్ కానివ్వండి, యూట్యూబ్ యాడ్స్ కానివ్వండి, ట్విట్టర్ యాడ్స్ కానివ్వండి చేస్తారు సహజంగా. అయితే ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్లో ఏమవుతుందంటే, మీరు యాడ్స్ ఏం చేయనక్కర్లేదు. మీరు మీరు సోషల్ మీడియా ద్వారానే క్రియేట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి, తద్వారా కస్టమర్ని అక్కడి నుంచి అట్రాక్ట్ చేసి, ఆ వచ్చిన కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అవగాహన ఇచ్చి, ప్లస్ అతన్ని లాయల్టీ కస్టమర్గా మార్చి, ఫస్ట్ అతనికి ఒక ప్రోడక్ట్ సేల్ చేసి లేదా సర్వీస్ సేల్ చేసి, తర్వాత అతన్ని లాయల్టీ కస్టమర్గా మార్చడాన్నే కంటెంట్ మార్కెటింగ్ అంటారు. ఈ కంటెంట్ మార్కెటింగ్ ఎక్కువ బ్లాగ్స్లో ఉపయోగపడుతుంది. బ్లాగ్స్లో చేస్తారు, యూట్యూబ్లో కూడా చేయొచ్చు, మిగతా సోషల్ మీడియా ఎక్స్ కానివ్వండి, తర్వాత ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, అదర్ సోషల్ మీడియా కూ అనే సోషల్ మీడియా ఉంది, అక్కడ కానివ్వండి, తర్వాత డిఫరెంట్ సోషల్ మీడియాస్ ఉన్నాయి. ఎక్కడైనా సరే మనం అక్కడ వాడి ఆయా కంటెంట్ ద్వారా మనం కంటెంట్ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఆ కంటెంట్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఫౌండర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్, హైదరాబాద్, ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. నా వీడియోలో కంటెంట్ని మాత్రమే చూడండి. దీనికి మంచి థంబ్నెయిల్ లేదు, ఇది అంత క్వాలిటీగా లేదు వీడియో అని ఆలోచించకండి. నేనున్న పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు చేయగలుగుతాను. నా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.